మీరు అనుకుంటుండొచ్చు నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నాలో ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు, ఏ బలహీనత లేదు అని మనం అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా నీ దగ్గర ప్రతి విషయంలోనే తప్పునే చూపిస్తూ ఉన్నాడు. ఎవరిని నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉన్నావు? ఇది మనం కనీసం నీకు నువ్వు ప్రేమించుకుంటూ ఉన్నావా? నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటూ ఉన్నావు. దేని కొరకు? ఒక డబ్బు అనే వ్యామోహం కొరకు, సంపాదన అనే వ్యామోహం కొరకు. నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, నీ భార్యను పట్టించుకోవట్లేదు, నీ బిడ్డలను పట్టించుకోవట్లేదు. నువ్వేమైపోతున్నావో కనీసము నీకైనా తెలుస్తూ ఉందా? మీకైనా అర్థమవుతుందా అసలు నేనేం చేస్తున్నానో, నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాను? దేవుని పేరు చెప్తారు, ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నావు? ఒక దినము మందిరంలో